జై శ్రీకృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఈ గోదావరి నది ఒడ్డున మరో బృందావనాన్ని నిర్మించినట్టు అంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ ఆలయాన్ని. ఈరోజు ఆ స్వామి దర్శనంతో మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంజాయ్ భక్తి ఛానల్ తరపున మాకున్న కొన్ని ధర్మ సందేహాల్ని నివృత్తి చేసుకునేందుకు మీతో మాట్లాడే ఈ భాగ్యాన్ని కలిగించినందుకు చాలా సంతోషం ప్రభుజీ. హరే కృష్ణ. నేను ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్న సందేహం ఏంటంటే, ఈ సనాతన ధర్మం అనే మాట ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి చెప్పగలరా? సనాతనం అంటే నూతనం కానటువంటిది, అంటే శాశ్వతమైనటువంటి ధర్మం. ధర్మం అంటే ఉదాహరణకి చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం. చక్కెర తీయగా లేకపోతే దాన్ని చక్కెర అనరు. సో అదే రకంగా సనాతన ధర్మం అన్నటువంటిది శాశ్వతమైనటువంటిది. ఏ ధర్మాన్ని ఆచరిస్తే ఆత్మ సర్వజీవులు శాంతిగా జీవనాన్ని గడుపుతాయో తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఉదాహరణకి టెక్నాలజీ పాదచారుల నుంచి అంతరిక్షం దాకా పెరిగిపోయింది, కానీ మనిషిలో శాంతి అన్నటువంటిది, ఆనందం అన్నటువంటిది రోజు రోజుకి తరిగిపోతూ వస్తుంది. అది అందరం గుర్తిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, ఏ ధర్మాన్ని పాటిస్తే శాంతి వస్తుందో, ఏ ధర్మాన్ని పాటిస్తే సంతృప్తి కలుగుతుందో దాన్ని మనం విస్మరించడం వల్ల, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ యొక్క ఆనందము రోజు రోజుకి తరిగిపోతూ ఉంది. స్వామి ప్రభుపాదులు వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు ఒక విషయాన్ని వివరిస్తారు. నీటిలో నుంచి చేపను బయటకు తీసి పంచభక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, అది కొద్ది క్షణాల్లో చనిపోతుంది. ఎందువల్ల? దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. అదే రకంగా మనందరం కూడా నేను అన్నటువంటిది ఆత్మ, ఆ ఆత్మకు సంబంధించినటువంటి ధర్మాన్ని తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. దాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సంతృప్తికరమైనటువంటి జీవితాలను గడిపేదానికి అవకాశం ఉంది. ఆ ధర్మాన్ని తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు మానవాళి ఇన్ని సంక్షోభాల్ని ఎదుర్కొంటూ ఉందన్నమాట. సో ఏ రకంగా శాశ్వతమైనటువంటి స్థానం చేపకు నీటిలో అని చెప్పామో, ఆత్మ యొక్క శాశ్వత స్థానం ఏంటి అంటే ఆ పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. ఏదైనా ఒక ఫ్యాన్ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంటేనే తిరుగుతుంది. అదే రకంగా ఈ జీవుడు ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపాలా అంటే ఆ పూర్ణానంద స్వరూపుడైనటువంటి భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవాలా. ఆ సంబంధాన్ని ఏ రకంగా ఏర్పరచుకోవాలా అని తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకొని జీవిస్తామో అప్పుడే ప్రతి ఒక్కరూ కూడా పూర్ణత్వంతో జీవితాలు గడిపి సంతృప్తికరమైన ఆనందమయమైన జీవితాలు గడిపేదానికి అవకాశం ఉంది. సో దాన్నే సనాతన ధర్మం అన్నారు. అది శాశ్వతమైనటువంటిది. మరైతే ఈ సనాతన ధర్మం అనేది ఎప్పటికీ మారదా? రామానుజాచార్యుల వారు ఒక విషయాన్ని చెప్తారు. ధర్మం అనేటువంటిది, సత్యం అనేటువంటిది నిన్న సత్యమే, ఈరోజు సత్యమే, రేపు సత్యమే. మనము సత్యయుగంలో అయినా మంటల్లో చేయబెడితే కాలుతుంది, త్రేతాయుగంలో అయినా మంటల్లో చేయబెడితే కాలుతుంది, ద్వాపర యుగంలో అయినా మంటల్లో చేయబెడితే కాలుతుంది, కలియుగంలో అయినా మంటల్లో చేయబెడితే కాలుతుంది. సో అదే రకంగా ఈ ధర్మం కూడా ఏ సమయంలో కూడా అది మార్పు లేనటువంటిది సనాతన ధర్మం. ఏ రకంగా చేపను నీటిలో నుంచి తీసి బయట పెట్టి అది మారుతుందా దాని యొక్క సహజ గుణం అంటే అది మారదు, అది నీటిలోనే ఉండాల, దాని సహజ స్థితి అది. అదే రకంగా ఈ ధర్మంలో మార్పు రాకూడదు, మార్పు రాదు కూడా. అది మార్పు తెచ్చుకున్న దానివల్లే, దాన్ని పాటించకుండా మార్పు తెచ్చుకున్న దానివల్లే మానవాళి ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొంటూ ఉంది. ఆ మార్పు లేకుండా ఆ భగవంతుడు సృష్టికర్త ఎవరైనా కానీ ఏదైనా ఒక యంత్రాన్ని సృష్టించినప్పుడు ఆ యంత్రాన్ని ఎట్లా నడిపించాలా అన్నటువంటి మాన్యువల్ వాళ్ళు ఇస్తారు. ఈ సృష్టిని సృష్టించి అందరూ సుఖంగా ఉండడానికి
భగవంతుడు ఒక ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ధర్మమే సనాతన ధర్మం. దాన్ని మనందరం కూడా అనుసరించినప్పుడే అప్పుడు శాంతి ఉంటుంది. మీరన్నట్టుగా ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని అందరూ పాటిస్తే లా అండ్ ఆర్డర్ ఉంటుంది సమాజంలో. లేదు అది మార్పు చెందొచ్చేమో, లేకపోతే ఎవరన్నా హత్య చేస్తే ఇంతమంది జనాల్లో వాడొక్కడే కదా చేశాడు, వాడికి సన్మానం చేద్దాం, ఇటువంటి మార్పులు చేర్పులు చేస్తే సమాజంలో శాంతి ఉండదు. ఏదైతే ప్రిన్సిపల్స్ ఉంటాయో ప్రకృతి చట్టాలు, అది తెలియపరిచేటువంటిది సనాతన ధర్మం. ఆ ప్రకృతి చట్టాలు మార్పు లేకుండా ఎల్లవేళలా దాన్ని మనం కాపాడుకుంటూ దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళినప్పుడే నిజమైనటువంటి శాంతి సుఖం మనం పొందేదానికి అవకాశం ఉంది. మరైతే ప్రభుజీ, ఈ సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి? భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తాడు, ఈ ధర్మం ఈ జ్ఞానంకు ఉండేటువంటి గొప్పతనం ఏంటి అని. ఆయన ఏమంటారు అంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండితా సమదర్శన అంటాడు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అసమతుల్యాలకి కారణం ఏంటి అంటే, వీడు పెద్దవాడు, వీడు చిన్నవాడు, వాడది వీడిది, ఈ తారతమ్యాలు, ఈ కులము ఆ కులము, ఈ మతము, ఇవన్నీ తారతమ్యాల వల్ల సమస్యలు ఉన్నాయి సమాజంలో. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సనాతన ధర్మం అన్నటువంటిది, ఈ జ్ఞానం ఈ విద్య ఎవడైతే అధ్యయనం చేస్తాడో బ్రాహ్మణుణ్ణి, ఏనుగుని, గోవుని, సునకాన్ని, సునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు అంటారు. ఎప్పుడైతే ఈ జ్ఞానం వల్ల వ్యక్తుల్లో ఆ సమదృష్టి అన్నటువంటిది వస్తుందో, ఆ ప్రేమతత్వం అనేది వస్తుందో, అప్పుడు సమస్యలు సమాజంలో ఉండవన్నమాట. సో అటువంటి గొప్ప ప్రభావాన్ని ఈ సనాతన ధర్మం అన్నటువంటిది, ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానం అన్నటువంటిది ప్రజల మీద ప్రభావితం చూపిస్తుందన్నమాట. తద్వారా ప్రతి ఒక్కడూ కూడా ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్, ఇదంతా వాసుదేవ కుటుంబము, ఈ యొక్క సృష్టి అంతా కూడా ఒకే కుటుంబము, మనందరం కూడా సోదరి సోదరమండలం అని చెప్పుకునేదానికి కాకుండా దానికి తగ్గట్టుగా జీవించేటువంటి జీవిత విధానాన్ని చూపించేటువంటిదే ఈ యొక్క సనాతన ధర్మం. అటువంటి భావన ఎప్పుడైతే వ్యక్తుల్లో వస్తుందో, మీరే చెప్పండి, ఇంకా సమస్య ఉంటుంది. ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నటువంటిది వ్యక్తుల్లో వచ్చి మనందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, నీ కష్టం నా కష్టం, నా ఆనందం నీ ఆనందం అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ ఒక ఐకమత్య భావన తీసుకొస్తుంది ఈ సనాతన ధర్మం. అప్పుడు సమాజంలో సమస్య ఉండదన్నమాట. సరే ప్రభుజీ, మరి ఒక వ్యక్తి ఈ సనాతన ధర్మాన్ని పాటించాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వ్యక్తులు సనాతన ధర్మాన్ని పాటించాలా అంటే, ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను నేను. ఒక యంత్రాన్ని తయారు చేసినప్పుడు దానికి మాన్యువల్ ఇస్తారు. ఆ యంత్రాన్ని వాడేదానికి ముందు ఆ మాన్యువల్ చదివి దాన్ని ఆపరేట్ చేస్తే ఏ రకమైనటువంటి రిపేర్లు లేకుండా స్మూత్గా యంత్రం నడుస్తుంది. మాన్యువల్ చదవకుండా పిచ్చి పిచ్చిగా దాన్ని వాడేస్తే, నేను చిన్నప్పుడు మొట్టమొదటిసారి 45 years బ్యాక్ ఏమో ఇంటికి నాన్నగారు టేప్ రికార్డర్ పంపించారనమాట. మాకెవరికి తెలియదు దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో. దానికి రికార్డ్ అనే బటన్ నొక్కేసి అందరం పాటలు పాడడం అన్నీ చేసి మళ్ళా ప్లే చేస్తే ఏం రావట్లేదు. అంటే మాకు దాంట్లో క్యాసెట్ పెట్టి రికార్డ్ చేయాలనేది తెలియదు అనమాట. సో అట్లాగే ఏదన్నా యంత్రాన్ని వాడేటప్పుడు దాని మాన్యువల్ చదివి మనం ఆ యంత్రాన్ని ఆపరేట్ చేయాలి. భగవంతుడు ఈ మానవ యంత్రాన్ని సృష్టించినప్పుడు భగవద్గీత, భాగవతం ఇటువంటి శాస్త్రాలు ఇవన్నీ మాన్యువల్ రూపంలో ఇచ్చాడనమాట. దాన్ని చదివి దాంట్లో ఇచ్చిన సూచనల ప్రకారం దాంట్లో ఏమున్నాయి అంటే డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతారు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతారు అనేటువంటివి ఈ శాస్త్రం అన్న మాన్యువల్లో ఉన్నాయన్నమాట. దాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా చేయదగినవే చేస్తూ చేయకూడనివి చేయకుండా మన జీవితాన్ని ఎప్పుడైతే మనం ఆపరేట్ చేస్తామో అప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్కరి జీవితాలు ఆనందమయంగా ఉంటాయన్నమాట. స్వామి ప్రభుపాదుల వారు ఒక్కటే చెప్పారు, ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అదే రకంగా ప్రకృతి చట్టాలు ఉన్నాయి, ఆ ప్రకృతి చట్టాలకు అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, సన్మానం చేయండి అంటే ఎవరు ఒప్పుకోరు. సామాన్య సమాజంలో ప్రభుత్వ చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా, ప్రకృతిలో ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం, భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా.
సో దాన్ని తెలుసుకొని మన జీవితాన్ని దానికి అనుగుణంగా మలుచుకొని మనం జీవిస్తే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంది. చాలా సంతోషం ప్రభుజీ. మాకు ఈ సనాతన ధర్మాన్ని గురించి ఇంత చక్కగా సవివరంగా వివరించినందుకు చాలా ధన్యవాదాలు మీకు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ.